హాయ్ గైస్, యుఎస్ఏలో టెక్సస్ అనేది ఆల్మోస్ట్ ఒక తెలుగు స్టేట్ లాంటిది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. డాలస్ లో ఒక ఇండియన్ రెస్టారెంట్ కమ్ గ్రాసరీ స్టోర్ లో అయితే ఈ ఇన్సిడెంట్ జరిగింది. కొంతమంది తెలుగు స్టూడెంట్స్ వచ్చేసి అక్కడ ఉండే కొన్ని ఐటమ్స్ తీసుకొని వే చేసి ఆ వెయిట్ కి అండ్ ఆ వేయింగ్ మిషన్ లో చూపిస్తున్న వెయిట్ కి డిఫరెన్స్ ఉంది అని చెప్పి అలిగేషన్స్ అయితే వేశారు. ఇది ఒకవేళ నిజంగా జరిగింటే, లైక్ వెయిట్ మ్యానిపులేషన్ అయితే జరిగింటే ఈ మూవీ సీన్ లా ఉంటది. ఎగ్జాక్ట్ 200 గ్రాములు ఉంటది. 2 కిలోల చక్కెరకే 200 గ్రాములు నొక్కుతున్నావంటే దీని అడ్డం పెట్టుకుని రోజుకి ఎంత నొక్కేస్తున్నావరా? ఒకవేళ నిజంగానే ఇదే కనుక ప్రూవ్ అయితే ఇండియన్ కమ్యూనిటీకి అయితే ఒక చెడ్డ పేరు వచ్చినట్టే. ఐ మీన్ వాళ్ళు ఇంటెన్షనల్ గా చేసింటే. సో వీళ్ళు ఇట్లా దొరికిన తర్వాత ఆ స్టోర్ ఓనర్స్ ని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. లైక్ $100K ఇస్తే నేను మిమ్మల్ని వదిలేస్తా, ఈ వీడియోస్ ఎక్కడ లీక్ చేయను అని ఇన్ఫర్మేషన్ అయితే బయట పెట్టను అని చెప్పి బ్లాక్ మెయిల్ అయితే చేశారు. ఇది చాలా అంటే చాలా రాంగ్. అండ్ అది కూడా క్యాష్ ఎక్స్పెక్ట్ చేసినారు. $100K. ఒకసారి మాట్లాడదాం. అట్లీస్ట్ ఇప్పుడు ఈ రోజుకి చూసిన ఒక 20-25 వేల దాకా అవుతున్నాయి. మొత్తం డబ్బులు అవ్వాలంటే వీకెండ్ క్యాష్ అవ్వవు కదా. నువ్వు చెక్ అంటే ఎప్పుడు నేను చెక్ ఇచ్చేస్తాను నీకు. నువ్వు క్యాష్ అంటున్నావు కదా. అరే ఎవడిస్తా సార్ నీకు 100K? నువ్వు ఇస్తావా బ్యాంక్ లో చెప్పు. సో 5 days అయితే ఈ కాన్వర్సేషన్స్ అయితే జరిగాయి స్టోర్ ఓనర్ కి అండ్ బ్లాక్ మెయిలర్స్ మధ్య. ఆ 5 days లో స్టోర్ ఓనర్స్ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసినారు ఇండియాలో. ఇది నిజమో కాదో ప్రూవ్ అయితే కాలేదు. దాంట్లో ఒకరి మీద అయితే ఇండియాలో 5 cases ఉన్నాయంట. ఇండియాలో ఆల్రెడీ 5 కేసులు బుక్ అయి ఉన్నాయి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో. This guy రోహిత్ ఉప్పలూరి. ఇది నిజమో అబద్ధమో నాకు తెలియదు, బట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది. ఈ స్టోర్ ఓనర్స్ ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్పి వాళ్ళ హెల్ప్ తీసుకొని బ్లాక్ మెయిలర్స్ ని రమ్మని చెప్పి లైవ్ గా క్యాచ్ చేశారు. ఈ గ్యాంగ్ అంతా వేసుకొని వచ్చినారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు. ఇదైతే చాలా రాంగ్, చాలా అంటే చాలా రాంగ్. బ్లాక్ మెయిల్ చేయడము, మనం యాజ్ అన్ ఇండియన్ స్టూడెంట్ వేరే దేశానికి వచ్చినప్పుడు మనం చేసే ప్రతి పని చాలా ఆలోచించి చేయాలి. ఎందుకంటే మనం ఒక చిన్న పని చేసినా గానీ హోల్ కమ్యూనిటీకి ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఇండియన్ చేసినాడు, ఆ తెలుగు చేసినాడు అని చెప్పి పాయింట్ అవుట్ చేస్తారు. ఆ హోల్ కమ్యూనిటీ అట్లే ఉంటదిరా అని చెప్పి బయట ఒక పేరు వస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. రోజు రోజుకి మరీ దారుణమైన న్యూస్ అయితే వింటున్నాం మనం. సో ఈ ఇన్సిడెంట్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో పెట్టండి. ఏది ఏమైనా కానీ ఇలాంటి విషయాల మీద మన వాయిస్ రైజ్ చేయాలి. ఇండియన్ కమ్యూనిటీ అండ్ తెలుగుల పరువు అయితే ప్రపంచం ముందట ఒక రేంజ్ లో పెట్టాలి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసింటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే కొట్టండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మీ ముందరికి వస్తా. రీసెంట్ గా H1Bs అండ్ శ్రీరామ్ కృష్ణన్ మీద జరిగిన ఒక హేటెడ్ కామెంట్స్, ట్విట్టర్ లో కొన్ని ట్వీట్స్, వీటన్ని దాని గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ ఒక వీడియో పెడుతున్నా, అది చూడండి. అది చూసే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది అండ్ యుఎస్ఏలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.